సప్తమాతృకలలో అత్యంత శక్తివంతమైన దేవత, శత్రువులను సంహరించే, భక్తులను కాపాడే, అర్ధరాత్రి పూజల అధిష్టాన దేవత శ్రీ వారాహి అమ్మవారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. దుర్గాదేవి తన శరీరం శక్తి నుంచి సృష్టించిన సప్తమాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు. లలిత పరమేశ్వరునికి సర్వ సైన్యాధ్యక్షురాలు, వరహముఖంతో ఉగ్ర రూపంలో ఉండి రాక్షసులను సంహరించిన దేవతగా ప్రసిద్ధి చెందారు. వారాహి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. శ్రీ లలిత పరమేశ్వరి బండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైనప్పుడు సర్వ సైన్యానికి సేనాధిపతిగా వారాహి దేవిని నియమించింది. అందుకే వారాహి దేవిని దండనాథ అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. దుర్గాదేవి తన శరీర శక్తి నుంచి సృష్టించిన సప్తమాతృకలలో వారాహి అమ్మవారు ఒకరు. లలిత పరమేశ్వరునికి సర్వ సైన్యాధ్యక్షురాలు, వరహముఖంతో ఉగ్ర రూపంలో ఉండి రాక్షసులను సంహరించిన దేవతగా ప్రసిద్ధి చెందారు. వారాహి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. శ్రీ లలిత పరమేశ్వరి భండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైనప్పుడు సర్వ సైన్యానికి సేనాధిపతిగా వారాహి దేవిని నియమించింది. అందుకే వారాహి దేవిని దండనాథ అని కూడా పిలుస్తారు. దేవి భాగవతం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు దేవతలను, లోకాలను తీవ్రంగా హింసిస్తుండేవాడు. ఆ రాక్షసుడు రక్తపు చుక్క నేల మీద పడినప్పుడల్లా మరో రక్తబీజుడు పుట్టుకొచ్చే వరం ఉండడంతో అతన్ని చంపడం దేవతలకు అసాధ్యమవుతుంది. అప్పుడు పార్వతీదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సృష్టిస్తుంది. ఆ యుద్ధంలో వారాహి అమ్మవారు తన కోరలతో రక్తబీజుణ్ణి చీల్చి అతని రక్తాన్ని నేలపై పడకుండా చేసి రాక్షసుణ్ణి అంతం చేయడానికి సహాయపడుతుంది. మత్స్య పురాణం ప్రకారం వారాహి అమ్మవారి జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు అంధకాసుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు సహాయం కోసం శివుడు ద్వారా సృష్టింపబడింది. ఈ అంధకాసుడు కూడా రక్తబీజుడిలాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. ఇప్పుడు అమ్మవారి విశేషాలు. అమ్మవారి రూపం వరాహముఖంతో ఉంటుంది. 8 చేతులు కలిగి ఉంటుంది. శంఖం, చక్రం, ఖడ్గం, దండం, నాగలి, పాశం, అంకుశం, అభయహస్తం. వారాహి అమ్మవారి వాహనం గేద లేదా సింహం. వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూమాతను రక్షించినట్లే వారాహి అమ్మవారు కూడా భక్తుల కష్టాల నుంచి రక్షిస్తారని నమ్మకం. చాలామంది వారాహి అమ్మవారికి రాత్రి సమయాల్లో పూజలు చేయడం అత్యంత విశేషంగా పరిగణిస్తారు. కొన్ని ఆలయాల్లో ఉదయ దర్శనం పరిమితంగా ఉంటుంది. వారాహి అమ్మవారిని పూజించడం వలన శత్రుబాధలు తొలగేందుకు, ధైర్యం కోసం, దుష్ట శక్తుల నివారణ, ఆర్థిక స్థిరత్వం కోసం, కుటుంబ రక్షణ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎంతో పవిత్రమైన శ్రీ వారాహి అమ్మవారి మూల మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓం. ఇది ప్రణవ మంత్రం. సృష్టికి మూలమైన విశ్వవ్యాప్త శక్తిని
పరమాత్మను సూచిస్తుంది. ఐం ఇది సరస్వతి బీజాక్షరం. జ్ఞానం, చదువు, వాక్శుద్ధి మరియు సృజనాత్మకతను ఇస్తుంది. హ్రీం ఇది భువనేశ్వరి బీజాక్షరం. ఇది మాయను దాటే శక్తిని మరియు దైవికమైన ఆకర్షణను కలిగిస్తుంది. క్లీం ఇది కామ బీజాక్షరం. ఇది కోరికలను నెరవేర్చుకోవడం, ఆకర్షణ మరియు ఇష్టమైన వారిలో లేదా అనుకూలమైన పరిస్థితులను మన వైపుకు తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీం ఇది లక్ష్మీ బీజాక్షరం. ఇది సంపద, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వారాహి సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారిని సూచిస్తుంది. వారాహి అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేసే శక్తి స్వరూపిణి. దేవి దైవిక శక్తి కలిగిన దేవత లేదా జగన్మాత అని అర్థం. నమః అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నా అని అర్థం. ఎంతో పవిత్రమైన శ్రీ వారాహి మూల మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. వారాహి అమ్మవారిని నిజమైన భక్తితో ప్రార్థిస్తే ధైర్యం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితంలో ముందుకు నడిచే శక్తి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. జై వారాహి మాత.